హలో గాయ్స్, దిస్ ఇస్ ఆశ్రిత. ఈరోజు వర్షిత అన్నది హల్దీ. వర్షిత అన్న అంటే బేబీ వాళ్ళ అన్నయ్య హల్దీ కోసం మేము పొద్దున్నే రెడీ అయి కూర్చున్నాము. కార్ రావడానికి టైం పడుతుందనే లోపు ఆ మధ్యలో మేము ఫోటోషూట్ అండ్ వీడియోస్ షూట్ స్టార్ట్ చేసేసాము. గైస్, ఇంకొకటి ఏంటంటే నా ఇంటర్ ఫ్రెండ్స్ అన్ని బొమ్మ అంటారు. బొమ్మ ఈజ్ నాట్ మై ఒరిజినల్ నేమ్, అది నా నిక్ నేమ్. సో నన్ను బొమ్మ అనే గుర్తుపెట్టుకొని ఇంటర్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ మేము పాటలు పాడుకుంటూ టైం పాస్ చేస్తున్నాం. ఏం చేస్తున్నానో ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో నా ఎదురైన నాకు మూతి తిడతా పాదమెట్టుకోతున్నా పైన వెండాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోనా దేనివైనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒరి దుడుకులలో నిలిచిన స్నేహమా. గైస్ ఇప్పుడు ఈ ఫోటో ఇక్కడ మధ్యలో ఎందుకు పెట్టానంటే ఒక విషయం చెప్పాలి మీకు. నెక్స్ట్ ఒక 2 వీడియోస్ వస్తాయి. అది ఏంటంటే మేము ముందు రోజు హల్దీకి ప్రిపరేషన్స్ అనమాట. మా అన్వేష గారు లావ్ అయ్యారు. సో తన బట్టలు పట్టకుంటే మేము కుట్లిప్పుతూ మాట్లాడుకుంటూ ఉన్న కన్వర్జేషన్, అప్పుడు మా ఫన్నీ టాక్స్ అండ్ మా అన్వేష ఓవర్ యాక్షన్ ఈ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ చూసేయండి. ఏం డ్రైవ్ చూసారు కదా, ప్లీజ్ డోంట్ జడ్జెస్ గైస్. మేము అలానే ఉంటాం ఫ్రెండ్స్ కలిసామంటే. అండ్ ఇది డెక్కర్ మాత్రం చాలా బాగుంది హల్దీది. అండ్ ఫ్యామిలీ కూడా చాలా క్యూట్ ఉన్నారు. వాళ్ళ అవుట్ఫిట్స్, డెక్కర్, మొత్తం ఈవెంట్ మాత్రం చాలా సూపర్ ఉంది. ఇక్కడ మా క్యూటీ పై బేబీ వచ్చేసి మాత్రం ఎంత గార్జియస్ ఉందనంటే ఆ రోజు చాలా 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 బాగుండే. ఇంకా మేము ఇక్కడ వైబ్ అవుతున్నాం సాంగ్స్కి, బికాజ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్ అయింది. సో ఆబ్వియస్ కదా, ఇంకా పెళ్ళంటే మనం ఒక టైం అనుకుంటాం, అన్నీ ప్రిపేర్ అయిపోయేసరికి అది ఇంకొక టైం అవుతుంది. అంత బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్న ఫ్యామిలీలో ఫోటోషూట్ కాకపోతే ఎలా అండి. సో అందరు వచ్చేసాక ఫస్ట్ ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది. ఫ్యామిలీ ఫోటోషూట్ చూడండి, ఫ్యామిలీ ఎంత క్యూట్ ఉన్నారో. మెయిన్గా ఆంటీ అయితే చాలా క్యూట్ ఉన్నారు. అండ్ అంకుల్ ఆంటీ ఫోటోషూట్ అయితే ఇంకా హైలైట్ ఆ ఈవెంట్లో. మేము అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేసాము. నాట్ ఓన్లీ బేబీ వాళ్ళ పేరెంట్స్ అంటే బేబీ వాళ్ళ మామ వాళ్ళు, అత్త వాళ్ళందరూ కూడా ఎంత క్యూట్గా మాట్లాడిస్తారు. చాలా బాగున్నారు మాతో కూడా. ఇక్కడ బేబీ ఫోటోషూట్స్, కజిన్స్తో ఫోటోషూట్స్ అన్నీ అయిపోయాక మేము అన్నయ్య వాళ్ళతో ఫోటోషూట్, వీడియోస్, ఎంట్రీ, డాన్సెస్, గేమ్స్ అయితే సూపర్ ఫన్ ఉండే ఈవెంట్ మొత్తంలో. సూపర్.
రోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం నా కోసం తిరిగాను దేశం. ఒక సైడ్ డాన్స్ అవుతున్నాయి, ఒక సైడ్ హల్దీ అవుతుంది అండ్ ఇంకొక సైడ్ గేమ్స్ అవుతున్నాయి. గేమ్స్ డాన్స్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు తెలుసా. ఆ ఫ్యామిలీలో చిన్న పిల్లల నుండి తాత నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు. చాలా ఫన్ ఉండే మ్యారేజ్ మాత్రం. ప్రతి ఒక్కరు పెళ్ళికి వచ్చిన వాళ్ళు చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేనైతే మా సైడ్ అస్సలు చూడలేదు ఇట్లా పార్టిసిపేట్ చేయడం గేమ్స్లో. ఇక్కడ ఏంటంటే మేము ఫోటో దిగి రాగానే అక్కడ ఫ్యాన్ పెట్టారు. సో ఫ్యాన్ ముందు స్లోమోలో వీడియో తీసుకుందాం అనుకున్నాం, అది ఇలా టర్న్ అవుట్ అయింది. బట్ వాట్ ఎవర్ వీఆర్ మేము ఉన్నాం కాబట్టి అది పక్కా మాకు క్యూట్గానే అనిపిస్తుంది. సో దట్స్ వై ఐ యాడెడ్ ఇట్. మేము ఎలా ఉన్నామన్నది మాకు ఇంపార్టెంట్ కాదండి, మాకు మెమరీస్ మూమెంట్సే ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఫ్రెండ్స్తో ఫొటోస్ వీడియోస్ అంతా అయిపోయాయి. నిజంగా చెప్తున్నా కదా, ఆ పెళ్ళిలో ప్రతి ఒక్కరు దే డాన్స్, దే సాంగ్, గేమ్స్ ఆడారు, చాలా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ ఏమవుతుందంటే సమ్ అంతాక్షరి టైప్ పెట్టారు. అంటే అంకుల్స్ వాళ్ళ అంటే జెంట్స్ వర్సెస్ లేడీస్ లాగా అనమాట. ప్రతి ఒక్కరు ఎంత బాగా పాట పాడుతున్నారంటే అబ్బా, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ దట్. అంకుల్స్, తాత వాళ్ళు, బేబీ వాళ్ళ తాత పాట పాడారు, చాలా బాగుంది. అసలు మేము అక్కడ పిల్లలం ఉన్నాం కానీ మాకు అసలు ఛాన్సే ఇవ్వలేదు పాట పాడడానికి. మొత్తం ఆంటీ వాళ్ళు వాళ్ళే పాడేస్తున్నారనమాట. చాలా ఫన్ ఉండే మ్యారేజ్ మొత్తం. కండి బ్రో, నీకన్నా డాడీ ఇంకా మామూలు ఉండదు. సూపర్ వచ్చింది, అందరికంటే క్లాస్ పెట్టాలి. ఇక్కడ ఎవరు ఎనర్జీ తగ్గిపోలేదు, సూపర్ ఉంది. మొత్తానికి యాక్చువల్గా కాళ్ళు మొత్తం బ్యాలెన్స్ చేయాలి. 3, 2, 1 గో. పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. కింద వచ్చింది మాత్రం అవుట్ అవుతావు. కింద ఉండాలి, లేవాలి. సరే ఒక బెత్త తీసుకురండి సార్, కింద నా బాధ అదే. పెళ్లి వరకు 6 ప్యాకెట్తో రావాలని నా ఆశ. ఒక్కొక్కరు 6 ప్యాక్ వేసుకొని టీ షర్ట్ వేసుకుంటే మామూలు ఉండదు. సార్ ఓకే సార్,
ఇగో ఏం లేదు గాలి అయిపోయిందా 2 వికెట్లు అవుట్ మరి మళ్ళీ కావాలి సూపర్ సార్ అగో అక్కడ మొత్తం గుట్ట వేసింది సార్ కొంచెం కింద కావాలి మీరు మాట్లాడద్దు సార్ చేయాలి అయిపోతే లేవచ్చు అయిపోయిన వాళ్ళు లేదు సార్ మీరు అవుట్ అప్పటి నుంచి సాయి వెయిట్ చేస్తుండే మైక్ కావాలట ఇగో సాయి ఓకే గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ పెళ్లి వ్లాగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. ఇంకా చాలా ఫన్ ఉంటుంది.